దేశంలో ఇండిగో సంక్షోభం కొనసాగుతోంది. ఈరోజు దేశవ్యాప్తంగా 450 విమానాలు రద్దయ్యాయి. హైదరాబాద్లో 112 విమానాలు, ఢిల్లీలో 134 సర్వీసులు, తమిళనాడులో 71, బెంగళూరులో 127 సర్వీసులు రద్దయ్యాయి. దీంతో ప్రయాణికుల ఇబ్బందులు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఇండిగో సంక్షోభం కొనసాగుతూనే ఉంది. పూర్తి నడిచేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా జనవుతున్నారు. కళ చూస్తున్నాం, ఎప్పటికే 5,000కు పైగా విమానాలు, 8 లక్షలకు పైగా ప్రయాణికులు, తీవ్ర ఇబ్బందులు, నానా అవస్థలు అవి రోజు చూస్తూనే ఉన్నాం. ఇప్పటికైనా సంక్షోభం ఇంకా ఆగుతుందేమో అనుకుంటే మళ్ళీ ఈ రోజు కూడా 450కు పైగా విమానాలు అంటున్నారు. ఏంటిది, ఎన్నాళ్ళు ఇలా కొనసాగే అవకాశం ఉంది? అసలు దీనికి ఫుల్ స్టాప్ అంటూ లేదా? బట్ ఒకటి బ్రేకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏదైతే ఇక్కడ అంటే విమాన ప్రయాణికులు వేసినటువంటి కొన్ని బిల్స్ సుప్రీంకోర్టులో దాదాపు మనకు శనివారం పేర్లకి అప్లై చేయడం జరిగింది. అప్పటి నుంచి ఏదైతే ఈ రోజు కొద్దిసేపు క్రితము సుప్రీంకోర్టులో దీనికి సంబంధించినటువంటిది విచారణ చేపట్టాలి అనేటువంటిది ఏదైతే విషయాన్ని మాత్రం ఇక్కడ సుప్రీంకోర్టు దీనికి నిరాకరించింది. దీనిపై అంటే విచారణకు నో చెప్పిందని చెప్పవచ్చు. అయితే ఇక్కడ ముఖ్యంగా ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు దాదాపు 600 అంటే అటు చెన్నైలో చాలా మంది ఇప్పటికే దాదాపు ఒక 250 మంది విమానాలు కూడా రద్దయినట్లు కూడా కీలకంగా ఆ సమాచారం అందుతుంది. శ్రీనగర్ దాదాపు ఒక 150 విమానాలు రద్దయినాయి. అయితే ఇక్కడ మనకు ఢిల్లీ విమానాశ్రయం కొద్దిసేపటి క్రితం ఒక సలహా నోట్ జారీ చేసింది. మరి అంటే 2,300 షెడ్యూల్స్ అంటే విమానాలు ఈ రోజు టోటల్ గా మనకు ఏదైతే ప్రయాణం చేయాల్సినటువంటి షెడ్యూల్లో దాదాపు 1,650 విమానాలను నడుపుతున్నట్లు ఇక్కడ ఇండిగో పేర్కొంది. కానీ ఇప్పటి వరకు కూడా ఉదయం నుంచి కూడా దాదాపు 200 విమానాలు కూడా రద్దయ్యాయి. కానీ ఏదైతే నిన్న రాత్రి 8 గంటల వరకు ఒక డెడ్ లైన్ అంటే దీనిపై స్పందించాలి అంటూ కూడా అటు ఇండిగో CEO పీటర్ ఎల్బర్ట్స్ కి ఇచ్చినటువంటి ఏదైతే షోకాజ్ నోటీస్ కు నిన్న రాత్రి 8 గంటలకు గడువు. అయితే ముఖ్యంగా ప్రయాణికులకు సంబంధించినటువంటి అనేక అంటే వాళ్ళు బుక్ చేసుకున్నటువంటి రుసుములను రిటర్న్ చేయడము, తర్వాత మరి ఏదైతే ప్రయాణికులకు యొక్క లగేజ్ ఏదైతే ఉందో దాన్ని రిటర్న్ చేయడము అన్నటువంటి అనేక అంశాలపై కూడా స్పందించే విధంగా కూడా ఒకటి షోకాజ్ నోటీస్ ఇచ్చింది. దీనికి సంబంధించినటువంటిది కూడా మరి అంటే CEO అభ్యర్థన మేరకు అనుకోవచ్చు, DGCAకు ఒక అంటే కొంత దీనికి సంబంధించినటువంటి రుసుమును చెల్లిస్తూ మరికొంత గడువు కావాలని కోరింది. దీనిలో భాగంగానే కొద్దిసేపటి క్రితము DGCA మరి 24 గంటల గడువును కూడా పెంచింది. దీనితో ఒక్కసారిగా ఈ సమస్యకు ఒక సొల్యూషన్ అనేది దొరికే విధంగా కూడా మాకు వీలవుతుంది అన్నటువంటిది కూడా ఇక్కడ ఇండిగో CEO కూడా ప్రకటించడం జరిగింది. కానీ మొత్తం మీద మాత్రం ఈ రోజు కూడా 6వ రోజు దాదాపు ఏదైతే గత కొన్ని రోజుల నుంచి ఉన్నటువంటి సమస్యలు మాత్రము అలాగే కంటిన్యూ అవుతున్నాయి. ప్రయాణికులకు సంబంధించినటువంటి విజువలైజేషన్స్ అనుకోవచ్చు, వీడియోస్ అంతా కూడా సోషల్ మీడియా వేదిక కూడా మనం చూస్తూనే ఉన్నాము. కానీ ఈ త్వరలోనే దీనికి సంబంధించినటువంటి పూర్తిగా కూడా సమస్యకు కొలిక్కి వచ్చే విధంగా ఉంది అంటూ కూడా పీటర్ ఎల్బర్ట్స్ మరికొంత సమయం DGCA గడువు కోరడం అన్నది ఇక్కడ ముఖ్యము. అంటే చాలా కీలకమైనటువంటి అంశం. మరొక వైపు సుప్రీంకోర్టు కూడా దీనికి సంబంధించినటువంటి విచారణకు కూడా ఆదేశించక అంటే విచారణ చేపట్టాలని ఏదైతే దాఖలైనటువంటి పిటిషన్ కి కూడా స్వీకరించడానికి ఇక్కడ సుప్రీంకోర్టు కూడా నిరాకరించినటువంటిది ఒక బిగ్ బ్రేకింగ్ అని చెప్పవచ్చు. సతీష్. రైట్, థ్యాంక్ యూ కళ.